ప్రతి మానవుడికి పాప భీతి ఉంది, పాపాన్ని గూర్చిన భయం ఉంది. ఒక హిందువు పూజ చేసినా, ముస్లిం నమాజు చేసినా, క్రైస్తవుడు ప్రార్థన చేసినా, ఇతరత్ర ఎవరైనా భక్తి మార్గాన్ని అన్వేషించి దేవుని మార్గంలో నడిచిన అందరికీ ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే పాప భయం. పాపాన్ని బట్టి అనేక రకాల సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అలాగే పాపాన్ని బట్టి నరకం కూడా సంప్రాప్తం అవుతుంది, ఆత్మ శిక్షా విధిలోకి వెళుతుంది అని అందరికీ భయం ఉంది, పాపాన్ని గూర్చిన భయం. ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ షరీఫ్లో కూడా నరకాన్ని గూర్చిన ప్రస్తావన ఉంది. అలాగే హైందవులు నమ్ముతున్నటువంటి గరుడ పురాణంలో కూడా నరకములో రకరకాలైన శిక్షలు, ఏ పాపం చేసి ఏ పాపంలో ఎక్కువగా జీవించిన వాడికి ఎలాంటి శిక్షలు వేయబడతాయో అందులో స్పష్టంగా చెప్పబడింది.